వెల్కమ్ బ్యాక్ టు ది ప్రైమ్ డిబేట్. ఇప్పుడు మన టాపిక్ వచ్చి మూడు పార్టీలు కావచ్చు, అంటే మూడు పార్టీలు కూటమిలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ అండ్ బీజేపీ అన్ని కూడా ప్రచారం మొదలు పెట్టేసి అండ్ వైసీపీ కూడా రేపు ప్రచారం మొదలు పెట్టబోతోంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ డిబేట్ దీనికి సంబంధించి ఒక్కసారి మన వైసీపీ నుంచి అన్నపురెడ్డి విజయ్ గారు అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. విజయ్ గారు రేపు మీ అధినేత అంటే వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపై నుంచి మొదలు పెట్టబోతున్నారు, వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి. చెప్పండి, అంటే ఈ ప్రచారం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటారు? ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తే ఆడిబుల్ ఉంటుంది మీ వాయిస్. ఓకేనండి, నెక్స్ట్ ఒక్కసారి మనం విజయ్ గారు వినిపిస్తోందా నా వాయిస్? అంటే రేపటి నుంచి వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో ప్రచారాన్ని మొదలు పెట్టబోతోంది ఎలక్షన్స్ కి సంబంధించి ఇచ్చాపురం ఇడుపులపై నుంచి. సో మరి ఇక్కడ ఏ విధంగా అంటే కేవలం సెంటిమెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అంటారా? అంటే లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మీరు ఏదైతే అభ్యర్థుల లిస్ట్ ని అనౌన్స్ చేయించారు సేమ్ వ్యక్తులతో, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ అదే ప్లేస్ నుంచి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి అభ్యర్థుల లిస్ట్ ని అనౌన్స్ చేయించారు. మరి సేమ్ ఎలక్షన్ ప్రచారం కూడా అక్కడ నుంచే మొదలు పెట్టబోతున్నారు మీ అధినేత. ఇది సెంటిమెంట్ తో, కేవలం సెంటిమెంట్ తో ఇదంతా వర్కౌట్ అవుతుంది అంటారా? మళ్ళీ మీరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారనుకోవచ్చా? స్వర్గీయ మహానేత, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం వైసీపీ. విజయ్ గారు మ్యూట్ ఉందండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనండి, ఒకసారి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది ఆయన దగ్గర. ఒక్కసారి మనం నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు, ఒకసారి అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం, వారేమంటారు విందా. ప్రారంభించడం జరుగుతూ ఉంది, ఆ భాగంగానే బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇక రాజకీయ ప్రచారానికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి, వారి మాటలు ఒకసారి మనం విన్న తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. చెప్పండి. అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా అంటే సెంటిమెంట్ ఒక్కదాంతోనే రాజకీయం నడవదు కదమ్మా. సెంటిమెంట్ అనేది సెంటిమెంట్ ఇవాళ మనం 5 ఏళ్ల పాటు పనిచేసాం, 5 ఏళ్ల పాటు మా వల్ల మేలు జరిగితే ఓట్లు వేయమని అడుగుతా ఉన్నాం. ఇక బస్సు యాత్ర అంటారా, పాదయాత్ర అంటారా, లేకపోతే సిద్ధం సభలతో ఇప్పటికే మా సభలు ఏ స్థాయిలో అవి జనాన్ని ఆకట్టుకున్నాయో, దానికి వచ్చినటువంటి ఏ రకంగా సక్సెస్ అయినాయో ఇప్పటికే చూస్తున్నాం. అదే క్రమంలో మరి తక్కువ కాలంలో ఇక ఎక్కువ సభలు పెట్టాలనే ఉద్దేశంతో బస్సు యాత్ర శ్రీకారం మేము సిద్ధం అనేటువంటి కార్యక్రమంతో మొదలయ్యాం. మాతో పాటుగా మరి అవతల పక్క ఇప్పుడు జనసేన వారు చెప్పారు, మేము వారాహిని మళ్ళీ బయటికి తీసాం, ఈఎంఐలు కట్టి మళ్ళీ బయటికి తీసాం, దాన్ని మళ్ళా లైన్ లో పెట్టాం, గ్రీజ్ పెట్టి బండి బయటికి తీసుకొచ్చామని చెప్పారు. అలాగే మరి తెలుగుదేశం వాళ్ళు చెప్పాల్సినవి చెప్తా ఉన్నారు. వీటన్నీ చెప్పాల్సినటువంటి ముఖ్యంగా ఏంటంటే, చెప్పింది పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరా అని ఎంతసేపుడికి వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేలేదు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, లేకపోతే అభివృద్ధి చేయలేదు, జగన్ ఓడించడానికే మేమందరం కలిసాం. ఒకటే ఒక ప్రశ్న 10 సార్లు అడుగుతా ఉన్నాం మేము. గతంలో 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమి చేతుల ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశాన్ని పోగొట్టారు. ప్రత్యేక హోదా వద్దు అని చెప్పింది చంద్రబాబు అని చెప్పి ఇవాళ వీళ్ళతో కలిసి ఉన్నటువంటి బీజేపీ చెప్తా ఉంది. అదే పురంధరేశ్వరి గారు ప్యాకేజీ కోసం చంద్రబాబు అడిగారు, ఇచ్చామని చెప్తా ఉన్నారు. సరే, ఇక ప్రశ్నించడం అనే మాటకి 151 ఎమ్మెల్యేలు కేంద్ర స్థాయిలో మనకున్న అవకాశాలని ఏ రోజు ప్రశ్నించడానికి వెనకాడలేదు. 3
మరి విశాఖ ఉక్కుకి లెటర్ ఇచ్చారని సోదరి చెప్పింది. ఎవరు చెప్పారు ఒక లెటర్ ఇచ్చారని? ఎన్నిసార్లు పార్లమెంట్ లో దాని గురించి ప్రస్తావన వచ్చింది? మూడోది, మరి సోదరుడు మాట్లాడితే తెలుగుదేశం అయినా తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం అని అప్పట్లో ఎన్టీ రామారావు గారి నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు. తెలుగు వారి ఆత్మగౌరవం అనే విషయాన్ని అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అంటే ఢిల్లీ పెత్తనానికి, పార్టీ అనే దానికంటే ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మరి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇవాళ ఆ ఢిల్లీ పెత్తనంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతోనూ ఒకసారి పోటీ చేశారు, బీజేపీ పార్టీతోనే ఒకటే పోటీ చేశారు. వాళ్ళ కాళ్ళు అట్టుకున్నారు, వాళ్ళపై ములాఖత్ అయ్యి వాళ్ళతో వెయ్యి కూటమిలు కట్టారు. ఇక తెలుగు వారి ఆత్మగౌరవానికి తెలుగుదేశం కట్టుబడి ఎక్కడుంది? ఇక రాజకీయ పొద్దున్న లేస్తే ఈ ప్రశ్నలు చంద్రబాబు జగన్ గారు ప్రత్యేక హోదా ఏం చేశాడని 10 సార్లు ప్రశ్నించే ముందు, సరే చంద్రబాబు గారు ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి జగన్ గారు తేలేకపోయాడు, మెడల వంచి తేలేకపోయాడు, మరి మీరు ఏమన్నా ఇవాళ బీజేపీతో సన్నిహితంగా ఉన్నటువంటి బీజేపీగా మన జనసేన గాని తెలుగుదేశం గాని మరి చిలకలూరుపేట మోడీ సభలో గాని రానున్న మోడీ సభల్లో గాని మేము పొరపాటు చేశాం, నేను మళ్ళా ప్రత్యేక హోదా 5 కాదు 10 కాదు 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి మోడీతో చెప్పించగలరా? మరి జగన్ ఫెయిల్ అయినటువంటి ఇక్కడ ఒక విషయం అండి విజయ్ గారు, ఉక్కు ఫ్యాక్టరీని మేము ఇక్కడ ఒక ప్రశ్న అండి ఉంచుతున్నామని చెప్పించగలరా? విజయ్ గారు ఒక్క నిమిషం ఇక్కడ ఒక ప్రశ్న అండి. వాళ్ళందరూ అడగలేకపోయారు, మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆ ప్రచారానికి వెళ్ళబోతున్నారు రేపటి నుంచి, మరి మీరేం అడుగుతారు? మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు తీసుకురాలేకపోయారు, మీరేం చేశారు? ఈ 5 ఏళ్ళు మళ్ళీ వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీరు ఆ ప్రత్యేక పరిస్థితులు అనేటువంటి విషయాన్ని ఎక్కువ మంది సమూహంలో మీకు ఆల్రెడీ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న కేంద్ర ప్రభుత్వం కరుడుగట్టినటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనే విషయం మొదట్లోనే చెప్పాం. కూటమి వ్యవహారాల్లో మరి ఈసారి అందరికీ కూడా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే పరిస్థితి బీజేపీకి కూడా లేదు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేంద్రం మెడలు ఉంచుతాం అంటే ఆ రోజు చాలా క్లియర్ గా జగన్ గారు చెప్పారు. వాళ్ళు ఒక కన్ఫర్మ్ డెసిషన్ తో ఉన్నప్పుడు, అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు బీజేపీ చాలా క్లియర్ గా ఉంది, మేము ప్రత్యేక హోదా ఇవ్వము, చంద్రబాబు వద్దన్నాడు, మేము ఆపేశాము అని చాలా క్లియర్ గా చెప్పింది. ఇవాళ ప్రత్యేక హోదా అనే విషయం అవకాశం ఉన్నప్పుడల్లా ప్రస్తావించడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మరి మీరేమన్నా మేము ఇప్పుడు మోడీతో కలిసాం, గతంలో తప్పు చేశాం, మేము తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం జనసేన, వాళ్ళు చెప్పించగలిగితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కదా. మళ్ళా ఎంతసేపు జగన్ చేయలేదు, జగన్ చేతిలో ఉన్నాయన్నీ చేశాడు. ఏం చేశాడు? సంక్షేమం గురించి ఇప్పుడు ప్రస్తావించారు. ప్రజలను సోమరపోతులు చేశారు, సంక్షేమం అని అంటున్నారు, 5,000 10,000 ఇచ్చి కట్టేశారు అని. మరి మీ సూపర్ 6 లో కానీ లేకపోతే ఇది కానీ సంక్షేమ పథకాలు రద్దు చేసి మేము మిగతా కార్యక్రమాలు మాత్రమే చేయగలరా అని మీరు చెప్పగలరా? అటు బీజేపీ మేనిఫెస్టోలో కానీ, టీడీపీ మేనిఫెస్టోలో కానీ, జనసేన మేనిఫెస్టోలో కానీ ప్రజలకు ఇచ్చేటువంటి, పేదవాడికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఏడుపు ఎందుకు? అలాగని చెప్పి రద్దు చేస్తామని చెప్పగలిగేటువంటి పరిస్థితి మీకుందా? ఓకేనండి విజయ్ గారు, అంటే మీరు చెప్తాంది ఏంటంటే దాన్ని లాక్కొచ్చి సొంత కాంట్రాక్టులకు ఇచ్చుకుంది ఎవరు? విజయ్ గారు ఒక్క ప్రశ్న అండి, విజయ్ గారు మాట్లాడితే ఒక్క నిమిషం, చేతిలో మీడియా ఉంది కదా అని 24 గంటలు వైసీపీ ఏం చేసింది అనే విషయాన్ని ప్రజలకు తెలుసు. మేము అడుగుతుంది ఒకటే, మేము పని చేసాం, మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయండి అని మేము క్లియర్